ఒక కుటుంబం నాకు బాగా తెలుసు, వాళ్ళకి నేనే బాప్తిసం ఇచ్చాను. కృపలో సాగుతున్నారు హిందువులు. ఆ తర్వాత వాళ్ళ ప్రభువుని నమ్ముకుని నమ్మకంగా సాగుతుంటే ఆ ఇంటి వాళ్ళు వెలివేశారంటే దేనికి విలవకుండా అస్సలు వాళ్ళ విషయంలో భయంకరంగా ప్రవర్తించారు. అలా కొంతకాలం సాగాక నా దగ్గరకు వచ్చారు. అయ్యా, ఇంట్లో ఉండలేకపోతున్నాం, ఎవరు మాట్లాడరు, ఏమి అసలు మంచి చెడు లేకుండా అయిపోతుంది, ఇల్లు వదిలిపెట్టేసి వేరే గ్రామానికి వెళ్ళి ఏదైనా బతుకు తెరువు చూసుకుని అక్కడ బ్రతకాలని కోరుకుంటున్నామని. సరే, మంచిదే, మీరు వెళ్ళాలనుకుంటే ప్రార్థన చేస్తాను, వెళ్ళండి, కానీ దేవుడు మాత్రం ద్వేషించబడిన వారిని విడిచిపెట్టాడు, అది నేను ఎరిగిన సత్యం అని. తర్వాత వాళ్ళ ఊరు వదిలిపెట్టి వేరే చోటకెళ్ళి చిన్న వ్యాపారం పెట్టుకుని బ్రతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే ఆ ప్రాంతంలో వాళ్ళు సాక్షులుగా బ్రతకడం మొదలుపెట్టాక సాక్ష్యం దీపంలాగా వెలిగింది. దీపం వెలిగివ్వటం మొదలుపెట్టింది. అనేక మంది చీకట్లో ఉన్న వాడు వెలుగులోనికి రావడం ప్రారంభించాడు. ఆ విధంగా వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ ప్రార్థన ఆ గ్రామానికి కదిలించింది. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? దేవుని పేరట ప్రార్థన చేయటం మొదలు పెడితే ఎవరు ఏ రోగంతో వచ్చినా పూర్తిగా వాళ్ళని బాగుపడేట్టుగా ప్రభువు చేశాడు. అనేకులు సమస్య వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి అతనితో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఉన్నట్టుండి ఒక రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఒక కబురు చేశారు ఇంటికి రమ్మని. ఏమిటో అర్థం కాల. విచిత్రం ఏంటంటే వాళ్ళ నాన్నకి భయంకరమైన జబ్బు చేస్తే లక్షల ఖర్చు పెట్టారు. ఇతను కనీసం కబురు కూడా చెప్పాల, నాన్నకు బాగోలేదన్న మాట కూడా చెప్పడానికి కూడా ఇష్టపడాల. అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ అన్నమాట ఏమిటో తెలుసా? నిన్ను ద్వేషించి బయటికి నెట్టివేసి నీతో పలకరించకుండా కనీసం మంచి చెడు పిలవకుండా ఓ రకంగా తండ్రి చనిపోతున్న స్థితిలో కూడా కబురు పెట్టలేదు. కానీ నీ దగ్గర ప్రార్థన ద్వారా మేలు పొందిన ఒక వ్యక్తి మాకు పరిచయం వచ్చి చెప్పాడు, ఆయన గాని పిలిపించుకుని మీరు ప్రార్థన చేయించుకుంటే మీరు బ్రతుకుతారు అని. ఆ మాటకి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. చెప్పిన అతనికి వీళ్ళిద్దరూ బాబు కొడుకులనే సంగతి తెలియదు. ఒక సేవకుడిగా పరిచయం చేశాడు. తర్వాత పిలిచారు. వెళ్ళినాక ఆ తండ్రి కొరకు ఆ ఇంట్లో నిలబడి ప్రార్థన చేశాడు. విచిత్రం ఏమిటో తెలుసా? ఆఖరి క్షణంలో చనిపోతాడనుకున్న బిడ్డకు వీళ్ళు ప్రార్థన చేసిన ప్రార్థనా ఫలితంగా ప్రభు స్వస్థత కలుగు చేశాడు. విచిత్రం ఏంటి తెలుసా? అతని ఒక్కని వలన 50 మంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మారారు. అక్కడ ఒక మందిరం కట్టబడింది. అది చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా? ఏనాడు ద్వేషించబడినా నిన్ను మళ్ళా అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తల ఎత్తబోతావన్నారు. నువ్వు ఎక్కడైతే కృంగావో అక్కడే మరలా తల పైకెత్తుకునే రోజులు రాబోతున్నాయి. రెండింతల దీవెన మీ కలుగునగా. ద్వేషించబడిన వారలారా, నిరాకరించబడిన వారలారా, తృణీకరించబడిన వారలా, నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మీ కుటుంబాలు వెలిగించబడబోతావని. మీకు కమ్మిన చీకటి తొలగిపోవునగాక. ఆమె ద్వేషించబడటం చూచాడట, ఆమె గర్భమును తెరిచాను. ఈ రోజున దేవుడు నిన్ను చూసి రెండింతల దీవెనల కొరకు ఆకాశము తెరుచులగాక.